నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. దాంతోపాటే ఆయన ఇంకో సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఏమని? బీజేపీ చెప్తా ఉంటుంది బీసీలే బీజేపీకి బలం, బీసీల కోసమే బీజేపీ పనిచేస్తుంది, బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి రాష్ట్రంలో బీజేపీ ఒక నినాదంతో ముందుకెళ్తా ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, బీసీలకే అధిక ప్రాధాన్యత ఇస్తామని కావచ్చు, బీసీని ప్రధానమంత్రి చేసినామని కూడా మోడీని చూపిస్తూ చాలా సందర్భాల్లో చెప్పింది బీజేపీ. అయితే మరి ఆ బీసీ అనే నినాదం మీదనే బీజేపీని దెబ్బకొట్టేందుకు రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేసింది. ఏమన్నా అంటే ప్రధాని మోడీ బీసీ కాదు, ఆయన కన్వర్టెడ్ బీసీ. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కులాన్ని అగ్రకులం నుంచి తీసుకుపోయి బీసీలో కలుపుకున్నాడు అని చెప్పేసి ప్రధాని మోడీ మీద సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసిండు. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బీసీ కాదని, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని హాట్ కామెంట్స్ చేశారు. మోడీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన సీఎం అయ్యాక మోడీ కులాన్ని బీసీలో కలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ కులం గురించి ఆషామాషిగా చెప్పడం లేదని, అన్నీ తెలుసుకునే ఆయన కులం గురించి మాట్లాడుతున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన నివేదికను తప్పు అంటూ మోడీ కేడీ బీసీలను మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం జనగణనతో పాటు కులగణన చేయాలని, అప్పుడు కేంద్ర లెక్కలు మా ప్రభుత్వ లెక్కలు సరిపోల్చి చూద్దామని ఆయన సవాల్ విసిరిండు నిన్న మోడీకి. ఇక ఇదే వార్త, మోడీకి సంబంధించి ఇదే వార్త చూసుకుంటే, ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2002 వరకు ప్రధానిది ఉన్నత వర్గమే. మోడీ గుజరాత్ సీఎం అయ్యాక తన కులాన్ని బీసీలో కలిపారు. సర్టిఫికేట్ మాత్రం బీసీదే, కానీ ఆయన మనస్తత్వం మాత్రం అగ్రకులానిది. ఇవన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నా అని చెప్పేసి నిన్న గాంధీ భవన్లో కులగణన మీద ఎస్సీ వర్గీకరణ మీద చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. ఇక రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టేందుకు తాను సీఎంగా బాధ్యతలు తీసుకున్నానని, ఇందులో భాగంగా సాహసోపేతంగా నిర్ణయం తీసుకొని బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ పకడ్బందీగా చేసినామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిండు. సో మరి మోడీ బీసీఏ కాదా అనే రేవంత్ రెడ్డి కామెంట్ మీద మరి బీజేపీ ఇవ్వకుంటుందా? బీజేపీ సైలెంట్గా ఏముకోదు, బీజేపీ కూడా కౌంటర్ వేస్తుంది. ఎవరు కౌంటర్ వేయాలి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే అన్నాడు, మోడీ కులాన్ని ఏం చేయంత పెద్దోని కాదు, మోడీ గురించి నీకు తెలియదు అని చెప్పేసి ఆయన అంటాడు. మరి మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ దీని మీద స్పందించాడు. ప్రధాని కులంపై చర్చ కోరుతారా? జనపద నుంచే చర్చ మొదలు పెడదాం. బీసీ రిజర్వేషన్ ఇష్యూ దారి మళ్లించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆయన ఒక ఆరోపణ చేసిండు. స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు చేస్తామని చెప్పేసి, బీసీలకు ఇస్తామని చెప్పేసి ఒక ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దాని ప్రకారమే కులగణన చేసినామని చెప్తుంది. దాని ప్రకారమే ఒకవేళ కేంద్రం మేము అసెంబ్లీలో పెడతాం, అసెంబ్లీలో ఆమోదింప చేసుకుంటాం, కేంద్రంతో ఒప్పిస్తాం, సుప్రీంకోర్టు నుంచి కోర్టు నుంచి ఏమైనా చిక్కులు వచ్చినా కూడా చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే ఇప్పటికిప్పుడు కులగణన బీసీల లెక్క తక్కువ ఉంది, బీసీలను తక్కువ సంఖ్యను తక్కువే చూపించారని చెప్పేసి అటు బీసీ సంఘాలు, కుల సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి చేసేదేం లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, కులగణన మళ్ళీ రీసర్వే చేస్తున్నాం, మళ్ళీ పూర్తి శాతం లెక్కలు బయటకు తీస్తామని చెప్పేసి సర్వే చేపట్టింది. ఇది పూర్తి కాలేదు కాబట్టి, రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి లెక్క తేలంది, ఎన్నికలు వాయిదా పడ్డాయి. అంటే ఈ బీసీ రిజర్వేషన్లు దీన్ని మత్పరిచేతందుకే రేవంత్ రెడ్డి ఈ మోడీ కులాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు, డైవర్ట్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించిండు. రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు, ఆయన మతం ఏంటి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాహుల్ కులం మతం ఆయనకు కూడా తెలియదా అని ప్రశ్నించారు. రాహుల్ తాత ఫిరోజ్ జహాంగీర్ గాంధీ అని పేర్కొన్నారు. హిందూ సాంప్రదాయంలో కులం అనేది తండ్రి ద్వారా వస్తుందని తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్ ఇష్యూను దారి మళ్లించేందుకు కాంగ్రెస్ సర్కారు మరో రకంగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని, ఈ క్రమంలోనే సీఎం రేవంత్ ప్రధాని కులంపై చర్చ కోరుతున్నారని
ఆయన అన్నాడు ఓన్లీ నా బండి సంజయ్ ఎవరు చట్టపరంగా మతం మార్చుకున్నారో చర్చ చేయాలనుకుంటే ఢిల్లీలోని జన్పద్ నుంచే ఆ ప్రక్రియ ప్రారంభించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎవరెంత ప్రయత్నించినా ప్రజల దృష్టి మళ్లించలేరని చెప్పేసి బండి సంజయ్ కామెంట్ చేసిండు. ఇక వెలుగులో కూడా ఇదే వార్తను ప్రధానంగా తీసుకున్నారు. దీనిలో 2001 వరకు మోడీ కులం గుజరాత్లో ఉన్నత వర్గాల్లో ఉండేది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఆయన కులం మార్చుకున్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి అటు బండి సంజయ్ కూడా మరి రాహుల్ గాంధీది ఏ కులం ఏ మతం కులం గురించి మతం గురించి చర్చ ఏమన్నా మొదలు పెట్టాలనుకుంటే చక్కగా జన్పద్ నుంచే స్టార్ట్ చేద్దాం. అంటే జన్పదులనే ఉంటాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళంతా కూడా అక్కడి నుంచే మొదలు పెడదాం. ప్రధానిది కులం కూడా ఏందో తేల్చుదామని చెప్పేసి బండి సంజయ్ రేవంత్ రెడ్డికి సవాల్ చేసినాడు. ఇక చూస్తే ఈ కులం పంచాయతీలు ఇట్నే ఉంటాయి. కానీ నిన్న మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోటి భేటీ అవుతాడు. అటు ఒకవైపు మోడీని ఆహా ఓహో అని మెచ్చుకుంటేనే